బుద్ధుండాలి నీకైనా. తెలీదా నీకు? వాడికి పైనుండి చూస్తే కళ్ళు తిరుగుతాయని. ఏదో ఒకటి కొని పెడితే సరిపోయేదానికి. కొనిస్తే వాని సంగతి నీకు తెలవదా? 5 నిమిషాలు అడి పక్కకు పడేస్తాడు. అయితే ఆగు. వస్తువులు మాత్రమే కొనిపిస్తే సరిపోదు, పిల్లలకి మూమెంట్స్ ఇయ్యాలి. అది మూమెంట్స్ కాదు, మోమెంట్స్. ఊరోడా. అదేలేండి టీచర్ గారు. పదగురుదాం. సరిపోయింది. కొత్తవి రావడం ఆలస్యం, ఇంకా అన్ని పాతవైపోతాయి వీడికి. ఫైనలీ yes flying together huh? యా అసలు ఈ రోజు నువ్వు ఫ్లైట్ స్కెడ్యూల్లోనే లేవు. ఇట్ వాస్ ప్రదీప్ వాస్ సపోజ్ టు ఫ్లై. ఇదెలా జరిగింది? yes last minute pull out. He's gone sick and I'm fit to fly. Oh, fit to handle Captain Joseph D'Souza, huh? But just imagine కెప్టెన్ జోసెఫ్ డిసౌజా రిటైర్మెంట్ ఫ్లైట్. అలాగే బెంగళూరులో ఆయనకి వాటర్ సెల్యూట్. అండ్ నువ్వు కోపైలట తంతే బూరెల బుట్టలో పడ్డావు సూర్య. బూరెల బుట్ట ట్రైనింగ్లో ఆయన ఎంత పెద్ద టార్చరో నీకు తెలియదు. హలో సీనియర్ ఇక్కడ. ఆయన గురించి నీకన్నా నాకే బాగా తెలుసు. చలో నీకో టిప్పిస్తా. ఐ నో హిమ్ బెటర్. ఆయనకి ఛాన్స్ ఇవ్వకుండా నువ్వే ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూనే ఉండు. జస్ట్ ఎంగేజ్ హిమ్. ఆయనకు నువ్వు గ్యాప్ ఇచ్చావనుకో అంతే. ఏం మాట్లాడాలి ఇప్పుడేంటి? నేను టాపిక్ ఎత్తుకోవాలా? ట్రై చేయడం మానేసి? కాదు 2 గంటలు ఏం చేయమంటావు? సారీ అండి. గుద్దిన తర్వాత సారీలో ఎందుకులేండి. మీరు అరకు వ్యాన్ డ్రైవర్? అవును, ఇప్పుడు లేవులేవా, అమ్మేశాను. ఏ అనియా నువ్వా? ఏది అరకు? నీ లవర్ కోసం బండి వేసుకొచ్చావు. గుర్తుపట్టేవైతే మరి ఏంటి గెటప్ మొత్తం మారిపోయింది? అరే ఏంటనుకున్నా, మామూలు స్మార్ట్ కాదమన్నా. అయ్య బాబోయ్, అయితే పైలట్ అయిపోయావా? గుంటల్లో ఉండేవాడు. ఎక్కడ పోతున్నావు? ఇంకెక్కడికి? బెంగళూరు. ఉడాన్ ఎయిర్లైన్స్ ఉంది కదా 7ంటికి. మన తాలూకాలు ఉన్నారు అక్కడ. నేను తీసుకుపోయేది. వేసుకుని వచ్చారైతే నేను. బాగుందయ్యా. అప్పుడేమో నేను నిన్ను నీ బండి మోసుకెళ్ళాను, ఇప్పుడు నువ్వు నన్ను మోసుకెళ్తున్నావు. అవును, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి? ఎవరో ఒక వ్యక్తి మనకి అనుకోకుండా తగిలి మన గతం గుర్తు చేస్తుంటే మన ఆలోచన ఒక చోటే ఆగిపోతుంది. మన మామూలు జర్నీ కాదు అది చేసింది. అయిపోయే పనికి నేను ఆలోచిస్తున్న దానికి సంబంధమే లేదు. దేని గురించి అయితే ఇన్నేళ్ల తర్వాత. Tata will be flying back in 3 hours. Vachaka, I'll get you your gift, okay? Dad, chill. Finish up your ceremony first and come home, okay? Let's celebrate. Tablets eskoni mundu. Yeah. That's okay. Give the phone back to her. Chiku? Hi, Mom. Chiku, Tata is ready to fly now. But this flight won't take off without the Chiku wala kissy. Okay, sweetheart. See you soon, okay? Bye. My granddaughter. Narnia film chusindi. She wants to get into that magical biruva. Have you seen Narnia? నో సార్. Where are you from? ఇక్కడే సార్, హైదరాబాద్. ఏపీ ఏవియేషన్ అకాడమీ. ఆ సినిమాలో మ్యాజికల్ బీరువా ఉంటుంది. దాని లోపలికి పోతే యూ కెన్ ట్రావెల్ ఎనీవేర్. ఆ బీరువానే కావాలని షీస్ బిన్ ఆఫ్టర్ మీ. ఇట్స్ అ బర్త్డే టుడే. ఐఎమ్ థింకింగ్ ఐ విల్ గివ్ ఇట్ టు హర్ ఎనీవే స్పెషల్ కేస్. ఇచ్చేస్తే అయిపోద్ది కదా సార్. షీల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మెమరీస్ గ్రోయింగ్ విత్ ద బీరువా. చిన్నప్పటి నుంచి ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. కెప్టెన్, హియర్స్ ద సోల్స్ ఆన్ బోర్డ్ లిస్ట్. యా. అకాడమీలో సిమ్యులేటర్ విల్ ఆల్సో గివ్ ద సేమ్ ఫీలింగ్ ఆఫ్ ఫ్లైయింగ్. ఉండిపోవచ్చుగా అక్కడే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నో ఫ్లైయింగ్, నో రిస్క్, నో షెల్, నథింగ్. యు గుడ్ దేర్. మై బైక్ ఇస్ మై సిమ్యులేటర్ సార్. నా బైకే ఆ ఫీలింగ్ ఇచ్చింది, సిమ్యులేటర్ లాగా ఇక్కడ వరకు తీసుకొచ్చింది. లైక్ దట్ బీర్వా ఫర్ యువర్ చిక్కు. You're under me, right? Training? Supervising us? Yes, sir. Easy. Bloody hell, easy, man. Sorry, sir. Clean weather, hard landing, and sorry. నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా ఇలానే ట్రీట్ చేస్తావా? Like hard? I'm sure where you need to be hard, you'll be all soft, huh? Girlfriend ఉందా? Eyes on the runway. Hard landing. Third. God damn it.
I should be worried, bugger. Ela chokidki with all that shit landing skills and all. Huh. And talking nonsense like a child. Give me the weather sheet. Tell me the status. Cloudy weather, 1000 TSRA and What are you reading for like a student? Come on. Be flying. You can't be reading, flying, reading, flying. What the hell, man? Seriously. I mean, you all theory bugger. You, what's wrong with you? Use your brains and tell me now. How do we go about this? sir. Yeah. Thank you. The status. Are you going to say something? Can we get on with the show? With a note ఈయన where you wanna పీస్ఫుల్ గా pick- రిటైర్ అవ్వరా? సూర్య ఇస్ గోయింగ్ టు హ్యావ్ అ టఫ్ లైఫ్ టుడే. ఐఎమ్ షూర్. మనం ఎక్స్ట్రా ఫ్యూల్ లోడ్ చేస్తే బెటర్ సార్. బెంగళూరులో బ్యాడ్గా ఉంది వెదర్. ఇన్ కేస్ గో అరౌండ్ అయితే. Or maybe you can just shut up and mind your business. Don't question my experience. Hyderabad, this is Udan 413. We are fully ready with 180 POB to security. Requesting pushback with start. ముందు నువ్వు అకాడమీకి వెళ్ళి ల్యాండింగ్ సరిగా నేర్చుకో. ఐ వర్క్ ఆన్ ఇట్ సార్. It's too late for that, boy. You should have tried that on your simulator. Or in bike maybe. జాయిన్ అయినా మస్తు క్లారిటీ ఉన్న వాళ్ళు చెప్పినావు డాడీకి. క్లారిటీ ఎట్లా వస్తుందిరా ఎక్స్పీరియన్స్ చేయకుండా? మనం ఏమైనా దేవుళ్ళమా? ఈడికెళ్ళి లూకిందంటే పోతావుగా. విజ్ఞాన ప్రదర్శనలు వద్దు, చక్కగా చెప్పు. ఐడియా లేదు. డిగ్రీ అయ్యాక చూసుకుందాం. ఏ జూనియర్స్ రా. ఫస్ట్ రే చూస్తుర్రా, వాళ్ళేం పట్టించుకోకపోదా? సీనియర్స్ రా. సీనియర్స్ అయితే ఏంటి? ఏయ్ రండ్రా. ఏం రా రేయ్, పిలుస్తుంటే కామ్గా జారుకుంటారు. ఏ గ్రూప్ రా? అన్నా బీకామ్. ఏం వీడేం మాట్లాడ్డా? ఏమైందన్న ఇప్పుడు? మేము స్టూడెంట్సే కదా, ఇట్లా సెంటర్ చేస్తారేంది? పిలిచినప్పుడు రాకుండా ఎవడరా ఎక్స్ట్రా చేసింది? ఆ? రాగి అంటే కొంచెం బాగాలేదు మరి. మస్తు సార్ ఉన్నాడు. నువ్వు ఇటు రా చుట్టూ. రండి రారా, రండి రండి. రా. గా బిల్డింగ్ మీదకి ఎక్కి గీ పొరి ప్రపోజ్ చేయి. ఇగో గట్టిగా పో. అన్నా ఏమనుకోద్దే, మా వానికి పైనుంచి చూస్తే చక్కర వస్తుంది. ఇంతవరకు వాళ్ళ ఇంటి మీద కూడా ఎక్కలే. గా ప్రాబ్లం ఉంది దానికి. పిల్లనా కొడుకు ఆరా అమ్మ. ఓ పని చేయి, అరే సంజు ఆ బండికి వీడికి రా. ఓ చిన్నప్పుడు స్లో సైక్లింగ్ చేస్తుంటావు, యాదుందా? సేమ్ అదే ఈ బండి మీద ఇప్పుడు చేయరా. కాళ్ళు కింద పెడితే మాత్రం బొక్కలుగా కొడతా. అన్నా మా ఓన్కి బండి నడపరి. అరే చోటు, పెద్ద మనిషి అయినవారు అసలు. ఆ బిల్డింగ్ మీద నుండి చూసే కళ్ళు తిరుగుతాయి, మళ్ళీ బండి నడపనీకి రాదు. ఏమైనా ప్రాబ్లం ఉందా రా? మా మామ ఆర్ఎంపీ డాక్టర్ రా, కావాలంటే చూపిద్దాం. రేయ్ ఫైర్ ఉందారా? అసలు ఉందా లేక ఆరిపోయిందా? చెత్త నా కొడుకులు మొత్తం ఇస్తే తీసి పాడేశారు. నాన్న అసలు ఎప్పుడు బండి వాడలేదా? ఇది మరీ బాగుంది. ఇప్పుడు నీకోసం పైనుండి రమణాల మీ నాన్నని, ఏమండి బండి కొనాలండి వీడికి కొనేసి వెళ్ళిపోండి అని. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు మజాక్ చేస్తున్నావు. పోన్లే, పక్కింటి వాళ్ళ బండి అడగనా? నేర్చుకుంటావా? అమ్మా ఇది బండి కాదు, స్కూటీ. ఏయ్ ఏదైతే ఏంట్రా, బండేగా అది కూడా. ఏం నొప్పి నేర్చుకోవడానికి? క్లచ్, గేరు, అదమ్మా బండి అంటే. మేల్, ఇది ఫీమేల్. లేడీస్ బైక్ కూడా నడపడం రాదు, బైక్ నడుపుతాడంట మై స్వీట్ బాయ్. సాకులు చెప్పకు, బిఎం మ్యాన్. నాకు సంబంధం లేదు, నువ్వే చూసుకో. మీ అమ్మాయి ఎంత పిచ్చిదంటే
నీకు బండి రాదని తెలిసి కూడా నన్ను కొనమని పంపింది చూడు. ఏది ఆ పక్కింట అండి బండి పడేసి నాకు కూడా. బండి కొనుడు ఏంది మామ? నాకు బండి రాదు కదా, నాకు బండ్ల గురించి ఏం తెలియదు. అంత డ్రామాలు వద్దురా రే, నీకేం తెలియదు కాబట్టే నేను వచ్చిన. అదేదో కొని పడేస్తే మీ అమ్మ లొల్లి కూడా తప్పుతుంది నాకు. కాదు, నిజంగానే బండి కొంటున్నామా? అవురా. నమస్తే సార్, ఈ బండి చూడండి సార్. మంచిగుందా బండి? కండిషన్ ఉందా? ఉంది సార్. ఇది నచ్చిందా రే? ఇది నచ్చిందా? మంచి కండిషన్లో ఉంది సార్ ఈ బండి. ఇచ్చే రేట్ ఏందో చెప్పు బై. నేను చెప్పినా కదా సార్, అదే ఫైనల్ రేట్. ఇంకా నువ్వు చెప్పే రేటుకి బయట కొత్త బండే వస్తుంది, ఇంక ఇదేందుకు చెప్పు. కొత్త టైర్లు కూడా వేసిన సార్. ఇది చూసుకో ఒకసారి, ఫైనల్ చేస్తున్నా. ఏం బండ్లు మామ ఇది? అదంతా కాదు బై, లాస్ట్ 15 ఇస్తా. ఈరోజు చేసి రేపు పంపించేస్తా. సరే, ఎట్లయినా మంచిగా చేసి పంపి. సరే సార్, ఓకే. ఏంటిది? ఒక నిమిషం, ఐ కాల్ యూ లేటర్. ఏయ్, ఎక్కడికి పోవాలి? ఢిల్లీ, బాంబే, కల్కటా? ఫస్ట్ బయటికి వెళ్ళు. నీకు ఎన్నోసార్లు చెప్పినా ఇటువంటి మాటలు వినాల్సి వస్తుంది, మళ్ళీ పెళ్లి చేసుకోమని. అప్పుడు నా మాట వినుంటే ఇప్పుడు ఇవన్నీ వినేటోళ్ళమా? ఏమన్నా సంబంధం ఉందా నువ్వు మాట్లాడేదానికి? నాకు 19 year old కొడుకున్నాడు, ఇప్పుడు ఈ చెత్త అంతా మాట్లాడుతున్నావు? చెత్తనా? ఏంది నేను మాట్లాడే చెత్తనా? చుట్టూ ఉన్న జనం మాట్లాడుతున్నారు చూసినావా, అది చెత్త. నేను ఈ ఇంట్లో 20 సంవత్సరాలుగా ఉంటున్నా, ఆయన లేకుండా 15 సంవత్సరాలు. వాళ్ళ మాటలు నాకు కొత్త ఏం కాదు, ఎక్కువ ఆలోచించకు. ఏమైంది? ఎవరేమన్నారు? ఏం లేదులేరా, నువ్వు పోయి రెడీ అవ్వపో, డిన్నర్ చేసి పడుకో. పిల్లాడిలా కనపడుతున్నానా? ఏమైందో చెప్పు. ఏం లేదంటున్నా కదా, పో. ఏ మగ దిక్కు లేకుండానే ఇప్పుడు ఇంటిల్లు చక్క పెడుతుందా ఇన్నాళ్ళు? ఇప్పటికీ వయసు ఏం కనిపిస్తలేదు, ఏదో ఒక సంబంధం ఉండుంటుందిలే అని ఆ పక్కిన దేవత అన్నదంటారా మీ అమ్మని? సూర్య, ఏంట్రా రే? పిచ్చి వేషాలు వెయ్యకు, ఎవరో చెప్పారు అంటా అని. అర్థమైందా? వదులమ్మా. ప్రతిదానికి రియాక్ట్ అవడం కరెక్ట్ కాదు. సూర్య, రా వెనక్కి. ఒక్కసారి గట్టిగిస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. రే, నువ్వు ఇప్పుడు వెళ్తే నా మీద ఒట్టు చెప్తున్నా, వదిలేస్తే ఇప్పటితో పోతుంది. నువ్వు సీన్ చేసి మీ అమ్మని అలాంటిదని చేస్తావా? రే సూర్య, ఎందుకు ఆపుతున్నావు? ఓ గట్టిగా అడిగితేనే కదా ఇంకోసారి మాట్లాడుకుని ఉంటారు. ఆనందం, కోపం, బాధ, ఈ మూడు వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఒక తోడు. టు గెట్ బ్యాక్ టు అవర్ సెల్ఫ్స్. నాకు ఆ రోజు దొరికింది నా తోడు, మై మెడిసిన్. లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ని విట్నెస్ చేయాలంటే అక్కడ వరకు తీసుకెళ్లే సోర్స్ ఒకటి ఉంటుంది. మై సోర్స్ వాజ్ మై మోటార్ సైకిల్. చాలానే చూసా దాంతో. Now I get it, why you feel your bike is a simulator. Hey Damini, can you give me a Zantac or an Equal, please? Yeah, thank you. All okay, sir? Yeah, just the nicely fried vadas in the morning. Was tasty though. Thanks, sweetheart. I think మీరు మీ ఫుడ్ హ్యాబిట్స్ మీద కొంచెం కేర్ తీసుకోవాలి కెప్టెన్. ఐఎమ్ సీయింగ్ దిస్ వెరీ ఫ్రీక్వెంట్లీ. Thank you, love. I'll be fine. We'll use the washroom. Don't touch anything. You're an impulsive bugger, aren't you? అంత ఆవేశం ఉండేది అప్పుడు. You don't seem like that though. బండి వచ్చాకే తగ్గింది అయితే. ఆహా, మరి బండి వచ్చాకే. వెళ్దామా? వచ్చిండ్రాడు ఈయన కుందరా ఈరోజు. నాడు నాడు ఇట్లా టూటీ వేసి బండి ఆన్లో ఉంచినాం అనుకో, పొగ మస్తు వస్తుంది. అప్పుడు ఫీలింగ్ చేస్తే
కళ్ళు కనిపించట్లేదా ఇద్దరికి? ఏం రాజోటు నువ్వు ఇంకా సెకండ్ ఇయరే, అప్పుడే సీనియర్ అయిపోలే. కొంచెం మంచిగా చూసుకొని రెస్పెక్ట్ ఈ సీనియర్స్కి. అరే ఇప్పుడు కాలేజ్ నుంచి పాస్అవుట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మనకు సీనియర్ సారా? కాదుగా. కాదుగా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారా నువ్వు? రే బలిసిందా? బలిసింది. అవునా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మీకు అనీజీగా ఉన్నప్పుడు దామినిని పిలుస్తారు, ఒక జాంటాక్ అడుగుతారు. బట్ మీ ఫుడ్ హ్యాబిట్స్ మాత్రం మార్చుకోరు. బికాజ్ యూ నో యూ హ్యావ్ అ మెడిసిన్ టు ఫిక్స్ ఇట్ ఎవ్రీ టైమ్. మన దగ్గర రెమెడీ ఉంటే అది ఇంకా పెరుగుతుంది. దెర్ ఇస్ నో కంట్రోల్. మనుషులం కదా మరి. బద్మాష్ గానికి పాతేగా పెట్టేద్దాం. ఇటీరా. మంచి పనే చేశారా. ఆ వెధవలికి ఇంకో 4 తగిలించినా తప్పలేదు. ఆహా, మీలాంటి అమ్మ ఇంటికి ఒకరు ఉండాలి. ఏమ్రా పొగడే అనుకుంటున్నావా? అంత లేదు. దేశం అంతటా ఇలాంటి ఎదలు ఉంటారు. అప్పుడు ఇటువంటి అమ్మ ఉంటే. చాలా థ్యాంక్స్ అన్నా. అయినా నువ్వేంటే, ఇలాంటివి ఏమైనా ఉంటే నువ్వే హ్యాండిల్ చేయాలి ఫస్ట్. అప్పటికి నీ వల్ల కాలేదు అనుకో, అప్పుడు రావాలి ఇలా ఇంటి పక్క అన్నలు. అర్థమైందా? ఇలానే ఉన్నావనుకో నేను కొడతాను నిన్ను రేపు. మీ అమ్మ కొంచెం మనుషులతో మంచిగా మాట్లాడమని చెప్పమ్మా. అంటే ఏం లేదమ్మా, మళ్ళీ ఇంటి గొడవలు పలగొట్టాల్సి వస్తుంది. ఎందుకు చెప్పు? నువ్వు పో పో. చెప్పానా కదా ఆంటీ, మీలాంటి తల్లి ఇంటికి ఒకరు ఉండాలి. మీ ఇద్దరు కాంబినేషన్ అట్లుంది. అయినా నువ్వు పెద్ద మదర్ ఇండియాలే మరి, ఇంకా వెనకేసుకొస్తావు ఆ ఇంట్లో వాళ్ళనే. నీకు నా పోలికలే కదా మరి. వాళ్ళ ఇంటి గోడలు బద్దలు కొడతావు, వాళ్ళ పిల్లనే కాపాడుకొస్తావు. అయిందా? పద. అయినా మీరు ఇంకా కాలేజీకి వెళ్ళారా అసలు? ఎప్పుడు చూడు గాలికే తిరుగుతున్నారు. డిగ్రీ కాలేజు, పైగా ఫైనల్ ఇయర్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావమ్మా? పోయి పని చూసుకో. నువ్వు రారా. మీ అయ్యేంద్ర అట్లా ఉడుతుంది పొద్దున. మా వంతు ఎప్పుడు ఉండేదిలే పంచాయతీ, కానీ డిగ్రీ అయిపోతుంది 6 నెలల్లో. పెద్ద మోతవర్లో ఫస్ట్ ఇయర్ కాలేజ్ అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినావు. అయినాక చూద్దాంలే ఏమైతే మన లైఫ్లో. ఏమోరా, నాకైతే ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడే కదరా ప్రపంచం చూస్తుంది, అప్పుడేంటి తొందర బొక్క. సార్, అన్ని విధాల అర్హత ఉన్న వయసులోనే ఉన్నాం మనం. నీకు ఇల్లు, కాలేజు, ఇదిగో ఈ బండి వేసుకుని ఊరంతా తిరుగుడు వల్ల ఏం తెలుస్తలే. హోస్టల్లో లేవు నువ్వు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నాకైతే నచ్చితేనే చేస్తా. నచ్చిన పనులు తిండి పెట్టవు రాజా. నీలాంటి వాళ్ళే ఉన్నారు బయట. మై ప్యాషన్ ఇస్ దిస్, బట్ ఐఎమ్ వర్కింగ్ సమ్వేర్ ఇన్ దిస్ అని. ఇగో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చిన్నప్పటికెళ్ళి నేను ఈ మాట విన్నా కదా, ఎప్పటి నుండి నువ్వు నా మాట విను. అంతే. ఇగో మస్తు చూసినాం లైఫ్. ఏం ఆలోచించకు, నన్ను ఫాలో అయిపో. బోర్ అవుతుంది. कुछ नया चाहिए जिंदगी में. కొత్తగా ఏమైనా చూడాలి. ఏంది? ఏంటి సౌండ్? ఏంటా? నేను ఇంకా గిర్నీ అనుకున్నా. నువ్వు వేసిపో, నేను మెకానిక్ దగ్గర పోయేస్తాను. దీనమ్మ ఏంది ఇట్లా అవుతుంది ఎప్పుడు లేనిది? कुछ नया चाहिए जिंदगी में, కొత్తగా ఏమైనా చూడాలి.
పాత బళ్ళన్నా ఇవి ఇక్కడ చెయ్యం. మార్కెట్ అవతల బ్రహ్మం అని ఉంటాడు, వాడు ఒక్కడే వేస్తాడు. ఆడుకోండి. ఓ భయ్యా ఏమైంది బండికి? తెలిస్తే ఈడికెందుకు తీసుకొస్తాం, మేమే రిపేర్ చేసుకుంటాం కదా. అబ్బా మెకానిక్ బ్రహ్మం షెడ్. ఆ తాగుపోతా మంచోని ఎత్తుకుంటూ వచ్చిర్రు. రోజంతా తాగుతూనే ఉంటాడు. అదే ఆడు షెడ్, మీ బండి ఆడికి ఇచ్చారనుకో నాకు ఇచ్చేయండి, నేను చేసేస్తా. ఎప్పుడు చూడు చేసిన బళ్ళని ఆలగిన పెండ్లం పుట్టింటికి వచ్చినట్టు వస్తానే ఉంటాయి నీ తానికి. నువ్వే చెప్పాలి మరి వచ్చు. హే జాన్, జమానా ముంగట్ బండి ఇది. హే, నాకన్నా ముందు బొంబాయి సరికా బాడీ ఎవడో మార్చిండు కానీ ఇంజిన్ సేమ్ టు సేమ్. గట్టి బండి ఇది. తొక్కితే 100 మారేగా ఈజీలీ. క్యా బోల్తే? ఏమైంది? బండి బోర్కి వచ్చేసి టెస్ట్కి పోయేసి వస్తా. రే ఎవర్రాడు తాగుబోతుగాడు? ఈడు కూడా మన బండి లెక్కే ఉన్నాడు. సరిగ్గా చేస్తాడంటావా? అసలు ఆ బండి ఆగిపోవడం అయింది, అప్పుడే అమ్మాయి నాకు కనపడటం అయింది. అంత మ్యాజిక్లా ఉందిరా. ఇంకా నా కళ్ళ ముందే కనిపిస్తుంది. రే చిప్పిగిట్ట దొబ్బిందా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. అయినా నీకు కక్కుర్తి కానీ గదెట్లా నచ్చిందిరా నీకు? ఎడ్డి బాగుంది. రెస్పెక్ట్ రెస్పెక్ట్ నీ నేబర్ కలగుందిరా పిల్ల. నువ్వే చెప్పాలా? ఇదిగో భయ్యా మీ మంచిగా చెప్తున్నా, మీ బండి నాకు ఇచ్చేసేయండి. చూసిలుగా వాని ఇవ్వండి బండ్లని చేసేది. ఏందో ఎవరినోళ్ళ అంది. ఏం వాడారా నాయన? సర్వీసింగ్ లేదు, ఏం లేదు. ఎన్నడైనా తీసుకుపోయినావా మెకానిక్ దానికి? ఎన్నేళ్ళు నుండి వాడుతున్నావు? 3 ఏండ్లు. మీకు మాత్రం రెగ్యులర్గా సర్వీసింగ్ కావాలి, బండ్లకి రా. మళ్ళా పోరగాళ్ళకి చాలా పని ఉంటుందిరా బండ్లతోన. సరే గాని నీ వల్ల అవుతుందా? అదే చైనీకి వస్తుందా ఈ బండి? చైనీకి వస్తుందా? నేను ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు వీటి మీదే నేర్చుకున్నా. ఇసుక పూరా ఇంజనీరింగ్ మాలు మేరే మెరుకు. పిల్లలు రా మీరంతా. ఏక్ హాత్ కా ఖేల్ హై, ఏక్ హాత్ కా. ఏక్ హాత్ సే హమ్మే బహుత్ బార్ కియా. ఏమ్రా వద్దురే, నేను చక్కగా చేసి పెడతా. ఒరే చూసుకో, ముందే చెప్తున్నాను, ఈ తాగుబోతుగాడు ఖచ్చితంగా ఏదో జరగబడతాడు. పా బండి తీసుకోపోదాం. ఏ తమ్మి, దీని ముందు నువ్వు పోరగాని. నీకన్నా వయసులో చాలా పెద్దది. జాగ్రత్తగా చూసుకో, అనుభవం మొత్తం నీకు ఇస్తుంది. ఇట్ విల్ టీచ్ యూ బ్యాలెన్స్ ఇన్ లైఫ్. बन जाएगा तेरा उस्ताद. उस्ताद मस्त है ना? रखेंगे नाम. సరే కన్ఫామ్ రా. ఇడేసిన చీప్ లెక్కరే. ప్రతిదానికి అట్లా కొట్ల చూస్తాడేంద్రా? లైఫ్లో చెప్తారు కదా, మనుషులు నమ్ము వాళ్ళే శాశ్వతమని. నేను చెప్తున్నా, మనుషులు నమ్మకపోయినా బండి నమ్ము. ఎప్పుడు నీతోనే ఉంటుంది, చెప్పించేస్తుంది, ఏం కావాలో అది ఇస్తుంది. ట్రస్ట్ మిషన్స్, దే విల్ నెవర్ చీట్ యూ. సర్లే మస్తు అయింది కానీ సిగ్నల్ కట్టగాడు గాయత్రి మేడం ఇల్లు చేసి తెచ్చేసాయి. అటు కాదు ఇటు తీసుకో. ఏంటయ్యా ఇప్పుడు ఇదే ఫైనల్ రేటా? తగ్గించవా? మీ దగ్గర ఎక్కువ చెప్తా మేడం, అంత కాస్ట్ కట్టింగే. ఏరా అప్పుడే ఇంత పెద్ద రిపేర్లకి తెచ్చేసావా? నీ వాడకం అలా ఉంది. ఇదిగో బిల్ చూడు. ఏంటి నేను బాంబు పిలిచాడా? బండి చూసినావా? రూప్ బదల్గానా? ఏది ఎట్లుంది? ఎక్కడుంది? బయట ఉంది కాదు బాయ్, అట్లెట్లా చూడకుండా వచ్చినావు? చమక్కుందిలే. ऐसा रखना गाड़ी का नाम क्या बोलते? మస్త్ మస్తేనా? తమే ఇది బోర్ చేసిన బండి,
ఎట్లంటే ఆపరేషన్ చేసిన పేషెంట్ లెక్క చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 40 మించి పోకు. ఒక్కసారి నమ్మినావు అనుకో, హవ్వా హవ్వా మే ఉడతా. క్యా బోల్తే? నమ్మాలంటావు? నమ్ముతున్నా. అసలే చాలా పని ఉంది దీంతో. శాబాష్. ఈ కుక్క రే, ఇక్కడికి ఎప్పుడు వచ్చినాం? మొన్ననే, అంటే ఎస్టర్డే. దీనమ్మ తాగినాం కాబట్టి ఏం తెలుస్తలే కానీ రేపు పొద్దున లేచినాక ఉంటుందిరా అయ్యా నొప్పి. నువ్వు ముందు ఫస్ట్ ఎయిడ్ తీసుకురా నాయన. మా అమ్మాయి తెలిస్తే చంపేస్తుంది. వీడొకడు ఓరింటి దగ్గర ఆగిపోయిండు, ఇది పెద్ద పాకిస్తాన్ బోర్డర్ లెక్క. ఎలా జరిగింది? బండి మీద నుంచి పడ్డాం. కుక్క తరిమితే. స్లోగా పోవాలి, జాగ్రత్త. ఆడు నా ఫ్రెండే. తెలుసు, చూస్తుంటా అప్పుడప్పుడు. నేను ఆ పక్క గల్లీలో ఉంటా. ఉండరా, నేను పోయి సలనీళ్ళు తీసుకొస్తా. ఈ నన్ను గుడిపెట్టేట్టున్నాడు ఈరోజు. ఈయనకి వచ్చింది క్యాన్సర్ కాదు కదమ్మా, తగ్గిపోతుంది. కాలేజ్ డుమ్మాన్ అయితే ఏంలే, సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సో ప్రిపరేషన్ అంతే. పేరెంట్స్ కూడా ఊరెళ్ళారు, సాయంత్రానికి వచ్చేస్తారు. లంచ్ పర్లేదా? గవే ముచ్చట్లరా, సస్తతా తినకపోతే చూసి మాట్లాడు. ఇయ్యా, 1 డేసే వెళ్ళారు. రండి కూర్చోండి, పర్లేదు. ఫుల్ టాపర్ లెక్క ఉన్నట్టున్నావు కదా నువ్వు. అంటే రూమ్లో ఎప్పుడు లైట్ ఆన్ చేసి ఉంటుంది నైట్ వరకు. ఫుల్ చదువుతుంటావా? ఓ, అంటే అప్పుడే కదా నాకు టైం దొరికేది చదువుకోవడానికి. ఇంకా అట్లా చదువుకోవడానికి, ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడడానికి అట్లానా? మా ఇంట్లో వాళ్ళంతా చాలా స్ట్రిక్ట్, పద్ధతి గల ఫ్యామిలీ టైప్. మా నాన్నేమో ప్రిన్సిపల్ టైప్. అంటే దాని అర్థం చిల్లరాశాలు ఇక్కడ అని. ఏంద్రా? ఏం లేదు, దానం పెట్టుకోండి తులసమ్మ. స్ట్రిక్ట్ అంటే అట్లా కనిపించారు కదా మీ వాళ్ళు. ఈ ఇంట్లో ఉండేది నేను కదా. పాయింటే కదరా. అంటే మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, పోస్టల్ డిపార్ట్మెంట్. చిన్నప్పటి నుంచి ట్రాన్స్ఫర్సే మాకు, సో నేను ఎక్కువ మా అమ్మమ్మ దగ్గర పెరిగా. మా నాన్నకేమో ఆయనలాగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది, మనకేమో ఎంబీఏ చేసి కార్పొరేట్లో సెటిల్ అవ్వాలని ఉంటుంది. ఆయన కోసం గవర్నమెంట్ జాబ్స్కి, నా కోసం ఎంబీఏ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి. మధ్యలో ఇంజనీరింగ్, నైట్ అవుట్లు తప్పవు. వామ్మో, ఇంతగానం చదివితే మేమైతే చచ్చేటోళ్ళం. దండం నీకు. మా అమ్మ అయితే సూపర్ కూల్. అజ్జే ఇజ్జే నాకు ఎప్పుడు ఏం చెప్పలే. నాకు ఏది నచ్చితే అది చేయమంటది. మా అమ్మనేమో వీళ్ళమ్మ ఏం చెప్తే చేయమంటది. లక్కీ మీరు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే సార్కి 2-3 డిగ్రీలు అయినాక వస్తుంది క్లారిటీ ఏం చేయాలన్నది. అందుకే వాళ్ళ అమ్మ కూడా గాలి వదిలేసింది. నువ్వు అదే గాలిగా తిరుగుతున్నావు గాడిద. కరెక్ట్. అలా మా అమ్మమ్మ ఉంటుంది, సూపర్ కూల్. అసలు మీ అమ్మలాగే
లివ్ యువర్ లైఫ్ అని. ఒక 70 ఇయర్స్ ఉంటాయి ఆమెకి. ఇప్పటికే ఒక్కతే ఉంటుంది తెలుసా ఇండిపెండెంట్గా. ఇక్కడ రమ్మన్నా రాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఆమెకి. మేమిద్దరం ఫ్రీక్వెంట్గా లెటర్స్ రాసుకుంటాం. లెటర్సా? అదేం సరదా? పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే లెటర్స్ ఫ్రీయా మీకు? హే, లెటర్ రాసావా నువ్వు ఎప్పుడన్నా? పోనీ నీకొస్తే చదివావా? ఆ ఎమోషనే వేరు తెలుసా, నీకు తెలియదు అంతే. మీ అమ్మమ్మేమో కానీ నీకు దండం పెట్టాలి. నిజంగా పామవి నువ్వు. బామ్మనా? మా కాలేజీలో ఏముంటుంది ఫంక్షన్ బొక్క? ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నావా? అందరూ ఫ్యాన్సీ డ్రెస్సుల్లో ఉన్నారు. ఒక గంట ముందే పోయారు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. బాగుంది. అట్లానే నీ ఫోకస్ నీ చా మీద కూడా పెట్టు జరా. బిజినెస్ ఇంకా బాగుంటుంది. ఏంది అట్లా చూస్తున్నావు? ఆ బోరి కాలేజ్ కొట్టవతల మనం మందు తాగుతాం చూసావా? అట్లా తాగుతుంది పెట్రోల్. అవసరమా? తాగిద్దాం రా. అయినా బామ్మ ఏంట్రా పిచ్చోడా? అందుకే కదా నువ్వు ఒక్కదానివే పలికావు. చావాల చెప్పిండు ఈరోజు కాలేజీలో అందరూ అలా పైనుంచి కిందకి దిగొచ్చినట్టున్నారని. అందులో ఒకరిని ఎత్తుక్కుందామని వచ్చేసా. నువ్వు బయట ఎక్కడ ఇలా మాట్లాడకే, ముందే చెప్తున్నా, చాలా ఈజీగా దొరికిపోతావు. అర్థమైంది కదా మరి, గుర్తుపెట్టుకో. అవును, అసలు అలా ఎలా ఫోన్ నెంబర్ రాసిన రూమ్ లో పడేసావు? నువ్వే చెప్పినావుగా లెటర్ రాస్తే ఆ ఫీలే వేరని. రాసేసా. పోస్ట్ బాక్స్లో వేసేసా. అవును మరి, మా అమ్మో నాన్న చదవాల్సిందే, ఇంకా బాగుండేది ఫీలింగ్. ఏముంది, పాలు పేపర్ సప్లై చేసే కొత్త ఏజెంట్ అని చెప్పేవాడిని అంతే. వస్తే అందరూ బ్యాక్ స్టేజ్ దగ్గర గ్యాదర్ అయిపోయి ఉన్నారు. నువ్వు ఇంతసేపు ఎక్కడున్నావు? ఇక్కడే ఉంది. నువ్వెక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నా. చూస్తున్నా. ఏంటి లాస్ట్కి నువ్వు కూడా అందరిలాగేనా? చెల్పో వస్తున్నా. ఇట్లాంటిది ఒక తుండాలే పక్కనే. నాకు ఆ రగ్గాడు నీకు ఇది చెడగొట్టి నీకుంటారు. దాని సంగతి వదిలేలే గానీ, రేపు మేము ఊరెళ్తున్నాం 2 daysకి ఇండస్ట్రియల్ టూర్ మీద. అరకు పోతున్నాం. అక్కడి నుండి ఈరోజు ఇక్కడ అందరూ ఎథ్నిక్లోనే ఉన్నారు సార్. చెప్పిండు జాయవాల. అందుకే బామని చూడ్డానికి ఎగురుకుంటూ వచ్చేసా. ఇది దిమాక్లోకి ఎక్కించుకో. ఎక్కించుకుంటాలే గానీ, ఇప్పుడు నేను వెళ్ళకపోతే మా అప్పు వచ్చి ఎక్కేస్తుంది. దాని సంగతి తెలియదు నీకు ఇంకా. నేను కూడా వెళ్ళాలి. బండి అటువైపు. చాయ్ వాళ్ళకి ఈరోజు దావత్ ఇయ్యచ్చు. ఇచ్చుకో. తీరిందా సరదా? చెప్పినా కదా ఇది పచ్చి తాగుబోతని. ఇప్పుడు ఎడకలు తీసుకురావాలి పెట్రోల్? చెప్తుంటే సిగ్గుపడతావేమ్రా? రే ఒక్కనే బోర్గడ సస్తావరా? ఏంటి తావు ఆనకదా దేవుని వద్దురా నువ్వు. ఎట్టాలు అవుతున్నావు చూడు. సో అప్పటి నుండే పైలట్ అవ్వాలనిపించిందా? నో సార్, కానీ ప్లేన్ ఫ్లై చేసే ఎక్స్పీరియన్స్ అలాగే ఉంటుందేమో అనిపించింది ఆ రోజు. ఆ ఫీలింగ్ నా ఒక్కడికి మాత్రమే అర్థమైంది. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎంత మొహమాటంగా ఉన్నావా అని గుర్తు చేసుకుంటున్నా. సో నేను ఎథ్నిక్ వేర్ వేసుకున్నానని తెలిసే చూడ్డానికి వచ్చావన్నమాట. నేనేదో నా ఫీలింగ్ చెప్తా ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? హే, నాకు అర్థమైంది. అంటే నన్ను చూడ్డానికి వచ్చినప్పుడే కదా ఇదంతా జరిగింది అని. పిచ్చోళ్ళం, ఏం తెలియదు అనుకుంటాం కానీ అమ్మాయిలన్నీ నోటీస్ చేస్తారు కదా. అసలు ఇన్ని సంవత్సరాల్లో ఆ టైప్ ఎప్పుడు పోలే తెలుసా నేను. ఆ అవసరం కూడా రాలే. కానీ ఈరోజు ఆ ఛాయ్ వాళ్ళేదో చెప్పిండని
ఏం ఆలోచించకుండా గుడ్డిగా ఆ గుట్ట తాటొచ్చిన ఎందుకంటావు? ఎందుకంటే రోడ్డు మీద అంతమందిలో ఒక్క అమ్మాయి పిచ్చి దానిలో దిక్కులు చూసుకుంటూ ఓ బుట్ట పట్టుకుని రోడ్డు ఊడుస్తుంటే ఆ దుమ్ములో కూడా అంత అందంగా ఎలా ఉందంటే నాకైతే అర్థం కాల. ఎవరో పోయి అందరూ ఏడుస్తుంటే నేనేమో నవ్వుకుంటున్నా పిచ్చోని లెక్క. మేఘనా, నాకు అసలు ఓపిక ఉండదు తెలుసా. మా అమ్మ కూడా బాగా తిడుతుంటుంది. కానీ నీకోసం చక్కర్లు కొట్టడం, నీ దృష్టిలో పడడానికి చిల్లరేషాలు ఎన్నో వేయడం, అప్పుడు అర్థమైంది నాకు ఓపిక బాగానే ఉంటుందని. కానీ ఏ మాటకా మాట చెప్పాలి, నువ్వు పగల కన్నా రాత్రే బాగుంటావు. నా ఉద్దేశం అది కాదు. అంటే ఇప్పుడే కదా నువ్వు నాతో ఓపెన్గా ఉండేది. ఇదిగో ఇలా నువ్వు నీలా. డబ్బులు ఎంత కావాలి? 2000 ఎందుకు రాంతా? అమ్మ, నేను ఊరికెళ్ళాలి. ఎక్కడికి ఎందుకు అడగద్దు ప్లీజ్. మీ నాన్నగారికి తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తారు. అలాగే ఏదో విధంగా మేనేజ్ చేయి. ఆ అమ్మాయి కోసమా? నేను వెళ్ళొస్తాను. రే, జాగ్రత్తగా వెళ్ళావు. తొందరగా వచ్చే. చెప్పు. రే, అరకెళ్దాం, వస్తావా? ఏందొచ్చేది? మా చుట్టాలు ఎవడో పోయిండంట, ఆడుకోవాలి. నీ వల్ల అవుతుందా కాదా? అరే అర్థమైతే లేదారా, మా చుట్టాలు ఎవడో వచ్చాక దీనికి. అన్నా, ఏందా అరకు బస్సులు ఉన్నాయా? ఇప్పుడు అరకు ఏందా? అరే చెప్పన్నా, లాస్ట్ బస్ ఎప్పుడు? ఈ నుండి హైదరాబాద్ పో, ఆ నుండి వైజాగ్ పో, ఆ నుంచి అరకు పో. పోయిగా స్టార్ట్ అవ్వు. I knew this would happen. I expected this. See? వస్తువుల్ని ఎక్కువ నమ్మద్దు. Not so much at least. Your fault, buddy. ఆ క్షణం ఐ టోటలీ లాస్ట్ మై సెల్ఫ్. ఈ ఆగేదేదో అక్కడే ఆగిపోవచ్చుగా. నేను అడగకుండానే మేఘనా, రన్వే స్పాట్, ఎవ్రీథింగ్ హ్యాపెన్. ఈసారి మాత్రం గట్టిగా హ్యాండ్ ఇచ్చింది. ఆ ఫాగ్ ఎంత బాగుంది కదా. అప్పు వసేడ పడితే డైరెక్ట్ హెవెన్. కాల్ చేయి. ఈడ బిఎస్ఎన్ఎల్ తప్ప ఇవి పంచమని చెప్పాగా నీకు. ఘాటు దిగినాక నా ఫోన్ పనిచేసేది. అటు చూడు. అయినా వాడేందుకు ఇప్పుడు చూడాలని ఉందిలో చిరంజీవిలా వచ్చాడా ఏంది? పిచ్చా, ఎవడైనా బైక్ మీద ఇక్కడ దాకా వస్తాడా? ఏమన్నా అయ్యుంటే ఆ మొహం చూడు అసలు. నీకేమో ఐ లవ్ యూ. వచ్చేవరకు తాగడం నా వల్ల కాలే. మొన్న అంత మాట్లాడుతున్నానా, బట్ ఏదో మిస్సింగ్ అనిపించింది. ఇదే అది. ఊపిరాడుతుందా ఇప్పుడు దీనమ్మ? దిల్ ఖుష్. కేవలం ఇది చెప్పడానికి వచ్చా, అంతే. ఒసేయ్, ఎంతసేపు? ప్రతి వాడు చిరంజీవి అనేసుకుంటాడు. ఇది మన ప్రైవసీ కెలకడానికే ఉందే. వామ్మో,
నీ కళలోకి చూడలేను, ఒప్పుకుంటా. మాట్లాడేదోటి. మేము ఈరోజు నైట్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. పిచ్చోడ్లో వచ్చావు ఇక్కడ దాకా. మూసుకొని రాత్రి ఉండి అప్పుడు వెళ్ళు. మా అమ్మ 2 పీకుద్ది రేపటికల్లా ఇంట్లో లేకపోతే. పైగా ఆగిపోయింది ఇది. మామూలు ట్విస్ట్ కాదు నాకు. దీని అమ్మ ఫస్ట్ టైం హ్యాండ్ ఇచ్చింది ఇది గట్టిగా. అసలు నేను ఎవడమన్నాడు? నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? అసలు ఎవడన్నా నువ్వు స్టార్ట్ చేయకు మళ్ళీ. నాకేం తెలిసి ఆగిపోద్దని. ఏందే వస్తావా లేక ఎక్కడే టెంట్ వేసుకుని ఉండిపోతావా? ఏ అంత నచ్చేసిందా సీనరీ నీకు? సరే వెళ్ళు మరి, ఎంజాయ్. బస్సులో కూర్చొని సీనరీ చూద్దామా? అట్లా కూడా ఎంజాయ్ చేస్తారా? వెళ్ళవా? నేను పోతున్నా మరి, జాగ్రత్తగా రా. ఈ బండి మీ ఇంటి దగ్గర చూడాలి నేను చెప్తున్నా. మస్తు కోపం వస్తుంది మీద. బామ్మా థ్యాంక్ యూ కనిపించినందుకు. పోయి నీ బండికి చెప్పుకో. అన్నయ్య ఏంటి ఏమైంది? మాకేమైనా అవకాశం ఇస్తావండి? ఏటనే ఇచ్చేది అమ్మ నా గోల్లో నేనుంటే. ఓడి అమ్మ బండికి ఏమైందని అడుగుతున్నాను భయ నేను. నాకు అమ్మ దొబ్బేస్తున్నావు కానీ. సర్లే ఈ బండి వేసుకుని వెళ్తా కానీ ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ అవతల. చూడు బాగా వేసుకుని తిరుగుతున్నావు భయ నువ్వు. నేను అక్కడికే కానీ దా బండి ఎక్కించి ఏదో చూసుకొని ఇచ్చేది కానీ. ఇందాక ఎవరని ఆ అమ్మాయి? ఫ్రెండా? లవర్ కదా? నాకు తెలుసులే, మీ మాటలైనా విన్నాను. అర్థమైందిగా, ఎందుకు మళ్ళీ అడుగుతావు? కానీ ఏ మాటగా మాట అనియా? సూపర్ అనియా. నాకో గుంట ఉంది. దీని అమ్మాయి ఎంతసేపు నేను దానికి పెట్టడం తప్ప ఏ రోజు నాకు పెట్టింది లేదు, పీకింది లేదు. లక్కీ ఫీల్ అని నువ్వు. మన వాళ్ళు ఎందుకో సైడ్కి ఆగినట్టున్నారు. ఒకసారి ఆపు. నాకు లిఫ్ట్ ఇవ్వండి, నేను దిగేంత వరకు. అప్పుడప్పుడు పిచ్చెక్కుతుందా నీకు? కాలేజ్ వరకు వచ్చినావు. మాకు తెలియదా? ఆ బస్ వెనకాల వెళ్ళాలంతే, దారిలో దిగిపోతా. పేదవా, ఎక్కడికి పోయావు మొన్నటి నుండి? ఒక ఫోన్ అయినా చేయాలి కదా. మరి కూర్చో ముందు. వచ్చి కూర్చో, ఆ ముచ్చట్లన్నీ తర్వాత చెప్తా. హే అయినా నువ్వు పైకి వచ్చావేంట్రా? ఎప్పటి నుండి? ఇప్పుడేలే. అమ్మా నీకెప్పుడు నాన్నని మిస్ అయిన ఫీలింగ్ రాలేదా? ఏంట్రో కొత్తగా? చెప్పమ్మా, ఎప్పుడు అనిపించలేదా? అంటే ఇదే మేడా, నాన్న కింద పడి పోయి 15 సంవత్సరాలు అవుతుంది. నేనైతే పైకి రాలేకపోయి ఇన్నేళ్ళు. నువ్వేమో వచ్చి బట్టలు ఆరేసుకుంటావు, ఒడియాలు పెట్టుకుంటావు, తిరుగుతూ ఉంటావు పైకి కిందకి. ఎప్పుడేం అనిపించలేదా? అనిపిస్తుంది, కానీ మిస్సింగ్ అయితే కాదు. ఏ? మీ నాన్న భలే గమ్మత్తైన మనిషిలే. పెద్దగా చదువుకోలేదు, ఊరోడు. మనం అప్పట్లోనే బాగా చదువుకున్నాం. మాకేదో అలా సెట్ అయిపోయింది. మీ నాన్న చాలా క్లీన్ హార్ట్. లైఫ్లో ఏది ఉన్నా లేకపోయినా నువ్వు అడగకుండా నీతో ఉండేవి వచ్చేవి అనుభవాలు జ్ఞాపకాలు మాత్రమే అంటాడు. ఆయన పోయిన తర్వాత నాకు ఒక నెల రోజులు కాళ్ళు చేతులు ఆడలేదు. కానీ మెల్లగా అర్థమైంది, జ్ఞాపకాలతో బ్రతికేయడం కాదు, వాళ్ళ లక్షణాలు తీసుకుని బ్రతకొచ్చని. సో హీస్ విత్ మీ అండ్ యు నో యువర్ మదర్. నువ్వు అసలు ఫైటర్వి తెలుసా అమ్మా? అంత ఈజీ కాదు నీలా ఉండడం. నేనైతే అసలు సరిపోను. అమ్మా నాన్న రెండు నువ్వే. అమ్మా అన్నట్టు ఇంకో విషయం, పైలట్ అవుదాం అనుకుంటున్నా. ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? నిజమమ్మా, పైలట్ అవుదాం అనుకుంటున్నా. రే చిన్నప్పటి నుండి ఆటో చూస్తే ఆటో డ్రైవర్ని, డాక్టర్ని చూస్తే డాక్టర్ అవ్వాలనేవాడివి. ఇది అంతేనా లేక? అమ్మా
ఇప్పుడు సీరియస్గా చెప్తున్నా, ఇదేం ఊరికనే రాలే, గట్టిగా అనిపించింది పైలట్ అవ్వాలని. నువ్వు వెళ్ళి మామని పిలిచి మాట్లాడేసుకో, ఇది ఫిక్స్. ఫిక్స్. ఏదో పిల్ల నచ్చింది అన్నట్టు చెప్తున్నాడు, మాట్లాడేసుకో అని. బామ్మగారు టూర్ బాగా ఎంజాయ్ చేశారు. హలో హలో, నేను చెప్పేది నువ్వు కొంచెం పంచదార అయ్యొదినే. మా ఇంటికి చుట్టాలు వచ్చారు. రాత్రికి నా రూమ్లోనే నిద్రపోతారు. అత్త చూడు వాళ్ళ ఆయనతో మాట్లాడుతున్నట్టుంది. ఒక్క 5 రోజులు నీ పన్ను చేసుకో. అర్థం ఎవరే? ఎవరింతసేపు? అప్పు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఒక్క 2 minutes. చెప్పు. కలిసినప్పుడు చెప్తాలే. సరే. దాని మొహం మీద ప్రపోజ్ చేశా, దాంతోపాటు సగం దూరం వచ్చా. అది తప్ప మిగతా అంతా మాట్లాడుద్ది. అది తెలివి. అత్తారింటికి దారేదని వెతుక్కుంటా వచ్చింది బ్రహ్మంగాడు బండి, ఇంకొక బండి మీద. ఏమైంది? నడుస్తలే? ఊరికి పోయి వచ్చినా, అక్కడే ఆగిపోయింది. ఈ హాలత్లా? ఎంత దూరం? 600 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అర్జెంట్ పని ఉండే, అందుకే పోయినా. వేరే ఆప్షన్ లేకుండేలే. బోర్ చేసిన బండిని అట్లా కొడతారా ఎవరైనా? చెప్పినా కదా ఇది ఆపరేషన్ చేసిన పేషెంట్ లెక్క అని. ఇట్లా అయితే చేయడం కుదరదు. చూసుకున్నా బానే గానీ అర్జెంట్ అన్నాక పోవాల్సి వచ్చుండే. అర్జెంట్ అయితే నాకేంది బాయ్? అర్జెంట్ అంటా, పోవాలంటా. కాబట్టి హాలత్ ఏంది? దానివల్ల అవుతుందా లేదా అని అసలు దిమాగ్ ఉండదరా? నా బండది, నా ఇష్టం. నా అవసరానికి ఎదురుతా లేదా దూలెక్కి తిరుగుతా. ఏంది నా మీద ఎక్కువైంది? నీకు చేతనైతే చెయ్యి, లేదా కూర్చోపోయి. అట్లా ఎక్కినావు కాబట్టి ఇట్లా అయింది. ఏ వస్తువు అనే అలుసురా మీకు? మస్త్ అయింది, గమ్మునుండు, లేదా తాగి కూర్చో మూలా. నేను అసలు చేయనురా, చేయను అంతే. ఇలాంటి వాడికైతే అస్సలు చేయను. నువ్వు కాకపోతే ఆడు చేస్తాడువా? నువ్వు పెద్ద పీకేటోన్ లెక్క ఒర్రుతున్నా ఇందాడికెళ్ళి. పోవాయి, నేను చూస్తా. చెప్పే కదా భయ్య నీకు, ఇటు ఇచ్చేసాయి, మన బండి చేసేద్దాం. రేపు వస్తా అన్న మరి. సరే భయ్య. తాగుపోతున్నాడు. ఏం సార్, నేను ఊళ్ళో లేనప్పుడు చాలా జరిగిందంటగా. నువ్వు బండి వేసుకుని అరకు పోయి రావుడు, పైలట్ అకాడమీ జాయిన్ అవ్వడు, ఏంది కథ? లైఫ్లో క్లారిటీ ఉండాలిరా నా లెక్క. ఈ సొల్లు ఆపి నువ్వు కూడా పోయి తెచ్చుకో ముందు. ముందు నీకు చక్కర రాకుండా చూసుకో. గొడిపినావితే బండిని అంత దూరం ఇచ్చినావా బండి ఆయనకి? ఇచ్చినారా నాయన? ఆడేందో నా మీద దొరుకుతాడు, ఆడి బండి లెక్క. గాలి పక్క మెకానిక్ ఇచ్చేసిన. బలిసిపోయిందిరా నీకు. ఆడు లేకపోతే ఆ డొక్కు బండిని మంచిగా చేసాడు ఎప్పుడు ఉన్నాడు. అడుక్కోలేదాన్ని నువ్వు. పీకిండ్లే. ఏంటేదో చెప్పాలన్నావు ఆ రోజు. సో పైలట్ ట్రైనింగ్ జాయిన్ అవుతున్నా నేను హైదరాబాద్లో. అరే కంగ్రాట్స్ సార్. ఏంటి 2 days ట్రిప్ వల్ల బాగా తెలివి వచ్చినట్టుంది. ఏమో కానీ ఈరోజు గుట్ట దగ్గర అండ్ అరకులో గట్టిగానే కొట్టింది. గుడ్ గుడ్. నీకు రాసుంది అలా 2 చోట్ల బంట ఆగిపోవడం వల్లే. ఇదేనా చెప్పాలన్నావు అయితే? ఇదే. ఏంటి దిక్కులు చూస్తున్నావు? బండేది? షెడ్డుకు పోయింది, ఆగిపోయింది. ఆ రోజు మన ఇద్దరం మోసుకుని వచ్చాం. ఎప్పుడిచ్చావు? హైదరాబాద్కి వెళ్ళా అన్నా కదా, రాగానే ఇచ్చేసా. ఏమైంది? నేను రమ్మన్నానా? నేనా రమ్మన్నది? నువ్వే వచ్చావు ఆ డొక్కు బండేసుకుని. ఏమైంది ఇప్పుడు? పిచ్చిలేసిందా? ఏంది లేసేది? అక్కడి దాకా రావడం దేనికి? ఇప్పుడు ఇలా రిపేర్ చేయడం దేనికి? మళ్ళా నన్ను బ్లేమ్ చేయడానికి కాకపోతే. అరవకు ముందు. నిన్నెవరు బ్లేమ్ చేశాడు ఇప్పుడు? ఆ రోజు అరకులో కూడా ఇలాగే రియాక్ట్ అయ్యావు. సతాయించుకి ఇంకా. అబ్బచ్చా, ఎవడివి నువ్వు? ఏంది సతాయించేది? అయినా వస్తువులన్నీ స్వార్థం కోసం నాశనం చేయడమే వచ్చు నీకు. ఆ రోజు డోర్ వేయకపోయి ఉంటే మొహం మీద ఇంతవరకు వచ్చేది కాదు. అవును, నాదే తప్పు.
ఎక్కువ చనువు ఇచ్చేసా కదా నేను చూసాక కూడా. అది నీలాంటోడికి మళ్ళీ. నీ పీరియడ్స్ ఉంటే 2-3 డేస్ తర్వాత వచ్చి మాట్లాడు. అంతేగాని ప్రతిసారి నీకు ఇష్టం వచ్చినట్టు నా మీద పిచ్చిగా అరవకు. ప్రతి ఎమోషన్కి కారణం అదొక్కటే కాదు. ఇప్పుడన్నా సక్కకు చూసుకో. నువ్వు తెచ్చినావేంది? और कौन? ये सिर्फ हमारे से होता है. చేయవేమన్నా లఫుట్ గాడిని రోజంతా ట్రై చేసి చచ్చిండు. ఈరోజు ఏంది ఇంకా పడినట్లేదు? ఇగో ఇప్పుడు పోతా మస్త్ ఖుషిలా. అమ్మే బండి కాగితాలు అవి ఉన్నాయి, సీట్ కవర్లో పెట్టినా, మళ్ళా మర్చిపోకు. బండి జాగ్రత్తగా చూసుకో. ఓకే. ఆ బ్రహ్మం లేకపోయి ఉంటే దేర్ ఇస్ నో ఉస్తాద్ మ్యాన్. యా, బట్ దిస్ టైం తను బండితో పాటు బిల్లు కాదు, ఓ మెసేజ్ తీసుకొచ్చాడు. లైక్ హౌ? బండి కాగితాలు అవి ఉన్నాయి, సీట్ కవర్లో పెట్టినా. బండి కాగితాలు పర్సులో కదా ఉన్నాయి. ఇప్పుడెవరు? ఒకప్పుడు పావురాలు ఉండేవంట ఉత్తరాలను చేర్చి నీకి. ఆ తర్వాత పోస్టులు వచ్చాయి, కానీ ఇలా పండ్లను కూడా వాడతారని నాకు ఈ మధ్య తెలిసింది. అంతా మా మామదయ్య. పాపా అసలు ఏమైనా ఎక్స్ప్రెస్ చేసావా? నేను ఎందుకు పనికిరాని ఈ విషయంలో? అసలు ఏం యాక్ట్ చేసావు ఇన్ని రోజులు? అయ్య బాబోయ్, రఘునందన్ గారు మీ కూతురు పెద్ద ఆర్టిస్ట్ కూడా. అయినా నేను ఒక్కరోజు చెప్పకపోతేనే అరకొచ్చేసాను. నువ్వు ఇన్ని రోజులు ఆడాలి ఓపిక. అయినా అంత ఈగో దేనికమ్మా? డైరెక్ట్గా నాతో చెప్పుండొచ్చు కదా. నువ్వు నీలాగే ఉండు మేఘనా, అదే బాగుంది. ఏది అరకులో ఉన్నట్టు, ఇందాక లాగిపెట్టి పీకినట్టు, నాకు అదే ఇష్టం. ఇప్పటికిప్పుడు నేను చూడాలని ఉంది, కానీ వద్దు. రేపటి కోసం ఎదురు చూసే ఫీలింగ్ చాలా బాగుంది. రోజులో అయితే లేదు ఈరోజు. రేపు నేను చూసే మొదటి చూపు, అది కావాలి నాకు. రేపు నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడతా, చూడు. మేఘనా, ఈ పతంగి చూసావా? చిన్నప్పుడు వాడి నాన్న చేసింది. ఇది వచ్చాక ఈ బొమ్మని మర్చిపోయాడు. ఇది వాడు బాగా పేచి పెడితే కొన్నా స్కూల్ అప్పుడు. అంతకుముందు వరకు రోజు దాన్ని పక్కనే పెట్టుకుని నిద్రపోయేవాడు. ఇంకా ఎవరి మీదైనా కోపం ఉంటే నచ్చిందా లేదా అనేది లేకుండా విసిరేస్తాడు. కానీ వాడు ఏమన్నా ఇట్టే ఎక్స్ప్రెస్ చేస్తాడు బయటికి. ఎలా అనేది అడక్కు, ఏదో ఒక మూల నమ్మకం వాడు తెలిసే ఉంటాడు. వాడికి తెలుసు ఏం కావాలి అని. ఇదిగో ఇలా వస్తువుల మీదే వాడి హడావిడి అంతా. ఏదైనా ఎక్కువ రోజులు వాడాడు అంటే అది ఆ బండి ఒక్కటే. 3 ఏళ్ళు అవుతుంది. అది సరే కానీ మేఘనా, ఐ రియలీ ష్యూర్ అబౌట్ దిస్ రిలేషన్షిప్? అదేంటి అలా అడిగారు? నువ్వు ఇంజనీరింగ్ పాస్అవుట్ అవుతున్నావు, వీడు ఇంకా కొన్నేళ్ళు స్టూడెంట్గానే ఉంటాడు. మరి మీరు స్ట్రాంగ్ అయినా దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి? మా ఇద్దరి గురించి అయితే నో డౌట్ ఆంటీ.
అసలు క్వశ్చనే లేదు. నాకు మా నాన్నతోనే ప్రాబ్లం. ఇంట్లో అంతా ఆయన సెట్ చేసినట్టే నడుస్తుంది. నా ఎంబీఏ గురించి కూడా చాలాసార్లు అడిగా. ఎవ్రీ టైం ఆయనే గెలుస్తాడు. అయినా ట్రై చేస్తున్నా. ఇంకా మా విషయం అంటారా? సో నువ్వు ఎంబీఏ చేయాలి అని గట్టిగా అనుకుంటున్నావు, ఫైట్ చేస్తావు. చెయ్యగలను అనుకుంటున్నా. సూర్య కావాలి అని కూడా గట్టిగా అనుకుంటున్నావు, ఫైట్ చేస్తావు. అమ్మాయి తన ఇంట్లో స్ట్రాంగ్గా ఉంటేనే అబ్బాయి ఒక అడుగు ముందుకు వెయ్యగలడు. నీ డిసిషన్ స్ట్రాంగ్ అని మీ నాన్నకి అనిపించాలంటే నువ్వు మాట్లాడాలి. అది నువ్వు మాట్లాడితేనే అవుతుంది. కెరీర్ అయినా సూర్య అయినా. నాన్న, ఎంబీఏ ఎంట్రన్స్ గురించి మొన్న అడిగా కదా మిమ్మల్ని. ఇంజనీరింగ్ ఏమైంది ఇప్పుడు? ఆ నోటిఫికేషన్స్ పడతాయి, వాటి సంగతి చూడు. ఇంజనీరింగ్ అయిపోయాక చూద్దామన్నాం. అప్పుడు లాస్ట్ సెమ్ కూడా అయిపోవచ్చింది. ఆలోచించండి నాన్న. మాట్లాడదాం. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా ఇంతే. డిగ్రీ చేస్తున్నాడు, కానీ మధ్యలో పైలట్ అకాడమీ జాయిన్ అయ్యాడు. షిఫ్ట్ కొట్టాడు కెరియర్. అయితే ఆహా, జస్ట్ చెప్తున్నా అంతే. నువ్వు ఇప్పుడు ఎంబీఏ చదవాలనుకుంటున్నావా, లేక మీ ఫ్రెండ్లా పైలట్ అవ్వాలనుకుంటున్నావా? చచ్చా, అదేం లేదు నాన్న. జస్ట్ కెరియర్ షిఫ్ట్ అవ్వడం పాసిబుల్ అని చెప్తున్నా అంతే. లేక ఆ ఫ్రెండ్ గురించి ఏమన్నా హింట్ ఇస్తున్నావా? మా ఇంటికి ఇన్ని మిస్డ్ కాల్స్ వస్తున్నప్పుడే నేను డౌట్ పడాల్సిందే. అన్నిసార్లు నేనేం కాల్ చేయలేదు అంకుల్. మేము యూజువల్గా బయటే కూర్చొని మాట్లాడుకుంటాం. నువ్వేం చేస్తుంటావు బేటా? మీ ఫ్యామిలీ అది? నాన్న చిన్నప్పుడే చనిపోయారు అంకుల్. అమ్మ ఇక్కడే విద్యాంజలి స్కూల్లో హెడ్ టీచర్. సో మేమిద్దరమే. ఇప్పుడు మేము ఉండే ఇల్లు మా సొంతదే. కాకుండా 2 షాప్స్ ఉన్నాయి, కిరాయి వస్తుంది అంకుల్. నువ్వేం చేస్తుంటావమ్మా, అది చెప్పు. సారీ అంకుల్, డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నా అంకుల్. అది కాకుండా పైలట్ ట్రైనింగ్ కూడా అప్లై చేశా. ఓ, పైలట్ అవుదాం అనుకుంటున్నావు. నైస్. ఇప్పుడు ట్రైనింగ్ అండ్ జాబ్ అవన్నీ అంటే టైం పడుతుంది అనుకుంటాను కదా. మరి పడుతుంది అంకుల్. అందుకే కదా మా విషయం మీకు ముందే చెప్పాలనుకున్నాం. అవును, పైలట్ ట్రైనింగ్కి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు కదా బిడ్డ? నాకు తెలిసి లేదు కదా. అంటే క్లారిటీ నాకు ఈ మధ్య వచ్చింది అంకుల్, పైలట్ అవ్వాలని, అంతే. మరి డిగ్రీ పరిస్థితి ఏంటి? అది ఉంటుంది అంకుల్. ఎక్కడ? అంటే ఇప్పుడు నీకు క్లారిటీ ఈ మధ్యనే వచ్చిందన్నావు. డిగ్రీ టైం అంతా వేస్టే కదా. నేను చెప్పింది నీకు అర్థమవుతుంది కదా. నువ్వు మొదలు పెడుతున్నావు, బాగానే ఉంది. కానీ అది ఖతం చేయడానికి ఓపిక ఉండాలిగా. రేపు ఇలాగే నీకు ఇంకోటేదో క్లారిటీ వచ్చిందని అనిపిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని అంతే. నేను తప్పుగేం మాట్లాడలేదు కదా అంకుల్. ప్యాషన్ అని ఒకటి ఉంటుంది కదా అంకుల్, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కదా. అయినా నాకు ఇప్పుడు జస్ట్ 22 years మాత్రమే. ఇప్పుడు నాకున్న క్లియర్ పిక్చర్ పైలట్ అనే, ఇదే ఫిక్స్. జస్ట్ 22 years కాదు సూర్య, బయట ఏజ్కి పిల్లలు పరిగెడుతున్నారు, ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా. ద వరల్డ్ ఈజ్ రన్నింగ్. పరిగెట్టడం దేనికి అంకుల్? కుక్కలేని అంట పడుతున్నాయా? సూర్య, 27 ఏళ్ళకి మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, 22 ఏళ్ళకి మాకు అద్భుతాలు జరిగిపోవాలి. సరే, మీరు మా వయసులో ఉన్నప్పుడు తెగ పరిగెట్టేశారు కదా. అడిగి పోయారు, అడిగి పోలే, ఈడనే ఉన్నారు. సూర్య చాలు. అంకుల్, తన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇంజనీరింగ్ అయినాక?
తను చాలా ఫోకస్డ్గా ఉంది. ఇది అయ్యాక గవర్నమెంట్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది. నేను మీరేమనుకుంటున్నారని అడగలే, తనేం చేద్దాం అనుకుంటుందో అడిగిరా మీరు ఎప్పుడన్నా? దేనికి? మంచి సంబంధాలు రావడానికి, అంతే కదా. ఒక్కసారి తనని అడగండి ఏం అవ్వాలనుకుంటుందో. అడగండి ఇప్పుడు. అరే ఆపుతావా? ఉండు, తెలియాలి. అంకుల్, మమ్మల్ని ప్రోగ్రామ్ చేయొద్దు కంప్యూటర్ లాగా. మాకు కొంచెం స్పేస్ ఇవ్వండి. అందరి జర్నీ ఒకలా ఉండదు. ఫస్ట్ థింగ్, నాకు మీ రిలేషన్లో ఎక్కడ లాజికల్గా జెన్యూనిటీ కనిపించలేదు. షీఈస్ పాసింగ్ అవుట్, తర్వాత జాబ్ వస్తుంది. బట్ యు ఆర్ స్టిల్ ఎ స్టూడెంట్ కదా. లైఫ్లో ఏం చేద్దామన్న క్లారిటీ లేకుండా. అయ్యా రఘునందన్ గారు, ఓ ఉత్తరాలు రాసుకోండి సార్ మీరు. నేను పైలట్ అవుతున్నా, అది ఫిక్స్. పక్కనోడు ఉత్తరాలు కూడా రాసేయకండి సార్ మీరు. వీడికి సరిగ్గా ఎలా మాట్లాడాలో కూడా రాదు, ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదు. ఇంపల్సివ్ ఫెలో. వీడు పైలట్ అవుతాడా? చంపేస్తాడు జనాల్ని గాల్లోనే, కూల్చేస్తాడు. అవును, ఈయనొచ్చి చెప్పాలి నాకు ఇప్పుడు. కాదు కాదు, ఈయనే చెప్పాలి. ఇక్కడ ఎవడేం చేయాలని ఈయనే కదా డిసైడ్ చేయాల్సింది. చూడు, ఇది వీడు మొదలు పెట్టడం మాత్రమే వచ్చు, కథం చేసే ఓపిక ఉండదు, రాదు. నువ్వేమో వీడిని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టావు. ఈయన ఇలాంటి వాడని ముందే చెప్తే ఇంత ఆనెస్ట్ గా మాట్లాడే వాళ్ళం కాదు కదా ఇంతోటి. ఫ్లైట్ టైం అయింది కదమ్మా, పోయి ఎగరేయాలిగా. వీడు పైలట్ అవుతాడా? చంపేస్తాడు జనాలు గాల్లోనే, కూల్చేస్తాడు. సూర్య కూర్చో ఇలా. అమ్మా ఇప్పుడు కెలకొద్దు. రే, జరిగిందంత ఆంటీకి చెప్పినారా? చల్లబడి కొంచెం ఆలోచిద్దాం. ఏంటి ఆలోచించేది? ఎవడు ఆలోచించేవాడు లేడు అక్కడ. వేస్ట్ నా కొడుకాడు, పిచ్చి నా కొడుకు. సరే రా, ముందు ఇలా కూర్చో. అమ్మా మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కెలక్కు. తాగున్నా బాగోదు. ఆంటీ ఎవరిని బెదిరిస్తున్నావు? తాగొస్తే ఏం రే, పోయి ఆ హాఫ్ క్వార్టర్ ఏదో ఒకటి ఉంది కదా, తీసుకురా పో. డబ్బులు అదిగో ఫ్రిడ్జ్ మీద డబ్బులు ఉంటాయి, వెళ్ళిపోయి తీసుకురా. అమ్మా ఏం సరిపోతుంది. సోడాలేదు. ఆంటీ మిక్సింగ్ ఒరియమ్మ కచ్చ కొట్టేసింది. నేను పోతారా? రే, ఇప్పుడు ఇద్దరం తాగున్నాం, బరాబర్ మాట్లాడుకోవచ్చు. బెదిరిస్తున్నాడు ఒక్కొక్కడు తాగి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. ఏముందమ్మా చేయడానికి? వాళ్ళ నాన్న చాలా తేడాగున్నాడు, మొత్తం పెంట పెంట అయింది. కావాలనే రెచ్చగొడుతున్నాడు. స్టార్ట్ చేసింది నువ్వు కదా. రే నువ్వు వాణ్ణి చెప్పని. చెప్పురా. ఏం లేదు చెప్పడానికి. నేను ఎన్ని చెప్పినా ఆయన లాజిక్ ఆయనకుంది. ఆ మాత్రం దానికి నన్ను పిలవడం దేనికి, మాట్లాడడం దేనికి? సో మీ మధ్య ప్రాబ్లం కాదు, మీటింగ్ ఫెయిల్ అయింది అంతే. అన్ని రీజన్సే ఆడికి. నా డిగ్రీ ప్రాబ్లం, నా ప్యాషన్ ప్రాబ్లం. నువ్వు పైలట్ అవ్వడం పక్కానా? ఏహే, ఎన్నిసార్లు అడుగుతారు? పక్కా. అక్కడ కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పా. ఎంట్రన్స్ కూడా పాస్ అయ్యా కదా, ఇంకేంటి? ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ టు ఫేస్ దిస్ సిచ్యువేషన్ సూర్య. అది దాటితేనే దానికి లైఫ్ ఉండేది. నువ్వు ఏమవుదామనుకుంటున్నావో చేసి చూపి సరిపోతుంది. సింపుల్. నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ మీదనే ఆధారపడి ఉంటాయిరా. ఏది తీసుకున్నా వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేలా ఉండాలి. అంత ఈజీ కాదది. అరే, ఏది ఓవర్ నైట్ రాదు. నువ్వు నేర్చుకునే బండి అయినా, అమ్మాయి అయినా, పైలట్ ట్రైనింగ్ అయినా గట్టిగా ట్రై చేయాలి. అర్థమైందా? టఫ్ ఉంటుంది, టైం పడుతుంది, కానీ రిజల్ట్ వస్తుంది. అది గట్టి పిల్లరా నాలాగే. కానీ ఈ టైంలో కొంచెం ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది. అది ఆ ఇంట్లో ఉన్న తనకి మాత్రమే తెలుస్తుంది.
సో ఇలాంటి టైంలో నువ్వే అర్థం చేసుకుని ఉండాలి, ఓకేనా? ఇదంతా పక్కన పెట్టి నువ్వు నీ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయి. ఏయ్ ఇంపేషెంట్ ఫెలో, సిచ్యువేషన్ని అనలైజ్ చేసి సరిగ్గా క్రాస్ విన్స్ అక్కడ యూ కెన్ గో ఫర్ క్రాబ్ ల్యాండింగ్. ఈ ప్రోగ్రెస్తో ఐ కాంట్ అలవ్ యూ ఫర్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్. ఐఎమ్ నాట్ ఫైన్ సార్, ఐఎమ్ నాట్ రెడీ నౌ. వెల్ దెన్ యు ఆర్ నాట్ ఫిట్ టు ఫ్లై. చూసా ఎంత వేగం కొట్టుకుంటుందో. ఏంటి ఏం రియాక్షన్ లేదు? ఏం రియాక్షన్ కావాలి చెప్పు. ఎట్లున్నావు నువ్వు అసలు? ఇంట్లో అంతా ఓకేనా? అకాడమీ జాయిన్ అయ్యావా? ఎట్లుంది? నేను అడిగిందా నీకు చెప్పు ముందు. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు సూర్య, కష్టం. ఓహో, నువ్వు కూడా అంత అమ్మాయిలాగానే. చంప పగలు కొడతా కంపేర్ చేసావంటే. అసలు మీ అమ్మ నన్ను కెలకపోయి ఉంటే నేను ఇంట్లో చెప్పేదాన్నే కాదు, మొత్తం పెంట చేసావు. నోరు అదుపులో పెట్టుకో నువ్వు ముందు. ఏంటి సాకులు చెప్తున్నావు? నేను చెప్పవా ఇంట్లో ప్రేమించాక? చెప్తేనే అవుతాయి. దిమాక్ లేని దాని లెక్క మీ నాన్నకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడకు ఊరికే. దిమాక్ లేని దాన్నే మాట్లాడుతున్నా. నీ మొహం మీద చెప్తున్నా, నాకే అనిపించింది నువ్వు నాకు కరెక్ట్ కాదని. కానీ నాకు అసలు అర్థం అవట్లేదు ఏం జరుగుతుంది. ఇంట్లో మా నాన్నకి ఏ విషయం చెప్పాలన్నా ఎంత భయపడతానో నీకు తెలుసు. అట్లాంటిది మన విషయం చెప్పినా కానీ నువ్వు అట్లనే మాట్లాడేది. అప్పటికీ అరుస్తూనే ఉన్నా కానీ ఆగుతూనే లేవు అసలు. ఆగదు, ఎందుకు ఆగాలి? ఆడేం తక్కువ తిన్నాడా? అరే నేను చెప్తానే ఉన్నా ఇది రాబాయి నా క్లారిటీ అని, నమ్మడే. ఆడికి ప్రాబ్లం నా ఆలోచనతో. ఆడెప్పుడు జిందగీలో ఇట్లా బతకలేదు కదా, అందుకు. మరి నువ్వెట్లా బతికినావు? ఇన్ని రోజులు ఏం పీకింది లేదు కానీ ఇప్పుడు వచ్చి పైలట్ అవుతా అంటే ఎవరన్నా అట్లానే మాట్లాడతారు. పిచ్చి దానిలో మాట్లాడుకో. నా గురించి మొత్తం తెలుసు కదా, నాకు ఏది ఇష్టమో నీకు చెప్పినా కదా ఆ రోజు నీకు. ఇప్పుడే మజాకా మీ అయ్యేళ్ళకి మాట్లాడుతున్నావు. క్లారిటీ నీకు లేదు, ముందు పోయి తెచ్చుకో. అవును, నాకు అస్సలు క్లారిటీ లేదు, నిజమే. అందుకే చెప్తున్నా, నువ్వు నాకొద్దు. మంచిగా ఉంది. కలిసి ఉండాలన్నప్పుడు అన్నీ బాగుంటాయి. నా ప్రేమ, నా కోపం, నా అమాయకత్వం అన్నీ హోల్సేల్. విడిపోవాలన్నప్పుడు మాత్రం అన్ని కారణాలే, ప్రేమ తప్ప. వెతుక్కుంటారు కోరుండి. నువ్వు పోవాలనుకుంటే నువ్వు పో మేఘన. నిన్ను నీ రీజన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి అవతలోడి మీద నిందలే ఎక్కర్లా. తప్పది. ఇద్దరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది, ఒక్కరిది మాత్రం కాదు. నేను పోవాలనుకుంటున్నా కాబట్టే నేను పోతున్నా. నా రీజన్స్ నావి, నీ నిర్ణయాలతో నాకు సంబంధం లేదు. ఇదే నా భయం. చాలా ఈజీ నీకు ఇలా చేయడం. వస్తువులే కదా, పాపం పడతాయి. నీ బొమ్మల్లాగే మీ అమ్మ చెప్పింది ఆ రోజు. నన్ను కూడా వాటిలాగే ట్రీట్ చేస్తావేమో అని నా భయం. డోంట్ యూ డేర్ డు దట్ సూర్య. ఇదిగో అదంతా వదిలేసాయి, మర్చిపోదాం. నేను ట్రైనింగ్ పోతా, నువ్వు అనుకున్నది చెయ్యి. టైం ఇద్దాం, టచ్లో ఉందాం. ఈలోపు ఇద్దరు వైపు నుంచి థింగ్స్ అన్నీ సెట్ అయితే. నువ్వు పైలట్ అయి మా ఇంటి ముందు దిగినా నువ్వు నాకు వద్దు సూర్య. కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తీసుకో. పో అమ్మా. సూర్య, ఈరోజు బయలుదేరి వస్తున్నా. ఆల్ ఓకే? ఆల్ ఓకే. రాగానే అకాడమీకి వెళ్ళిపోతా. వెరీ గుడ్. నువ్వు జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త.
రే రఘు నేను రా ఏడుండు? ఒకసారి ఇంటి దగ్గర బండి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయరా. సరే పోయి చేస్తా. లేదు నేను లైన్లోనే ఉంటా. అరే ఇంటికి వచ్చినా చెప్పు. బండి సైడ్ పాకెట్లో ఏమీ లేకపోతే ఫోన్ కట్ చేయరా. ఏమైనా ఉంటే మాత్రం కట్ చేయకు. సరే. అరే ఒక పేపర్ ఉంది, చదువు. ఫర్గివ్ మీ సూర్య, చాలా జరిగింది. ఆ రోజు నా చేతిలో ఏం లేకపోయింది. ఆ మూమెంట్లో ఏం చేసినా అది పెద్దదే అయ్యేది. మనం ఆ రోజు కెఫేలో కలిసినప్పుడు మా నాన్న లోపలే ఉన్నారు. హీ వాంటెడ్ టు క్లోజ్ దిస్. ఇప్పుడు కూడా ఈ విషయం చెప్పకపోతే ఆ రోజు జరిగిందే నువ్వు నమ్ముతావన్న భయం, బాధ నన్ను ఇంకా ఎక్కువ చంపేస్తుంది. నా కమ్యూనికేషన్ మొత్తం కట్ చేశారు. ఇంటి గడప దాటే అవకాశం కూడా లేకపోయింది. అన్ని విధాలుగా ట్రై చేశా, నువ్వేమో ఎక్కడా కనిపించలేదు. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. నీకు నాకు ఉన్న కామన్ కనెక్ట్ నీ బండి, అది కూడా చాలా కష్టమైంది ఇలా సెట్ చేయడానికి. థర్స్డే 23rd మేము బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం. ఆ లోపు నువ్వు చూస్తావన్నదే నా ఆశ. అదొక్కటే నా లాస్ట్ హోప్. ఐ నెవర్ మూవ్డ్ అవే సూర్య. ఐ స్టిల్ లవ్ యూ. నన్ను లైఫ్ లాంగ్ గిల్ట్లో పెట్టద్దు ప్లీజ్. ఒక్కసారి కనపడు ప్లీజ్. మేక్ మీ గిల్ట్ ఫ్రీ. తను వెళ్ళిపోయి ఆల్రెడీ 40 minutes అవుతుందిరా. సారీ. నడు ఇంటికి పోయి మాట్లాడుకుందాం. నడు లేవు, నడు. నాకు చాలా అంటే చాలా సారీ చెప్పాలని ఉందిరా. ముంగట నిలబడి తప్పు నేను చేస్తే నొప్పి అది కాస్తుందిరా. అది దాని ఓపిక. నేనేమో ఇది నేను చేసింది. మామూలుగా అయితే దీన్ని వేసుకుని పోవాలి నేను ఈ పాటి రోడ్ మీదకి. కానీ ఈ హాలత్ నా వల్లనే కదా. నా కళ్ళ ముందే ఉంది ఇది. నేను ఎంత దూరం చెప్పడానికి ఉంది. సూర్య ఇట్లా రెండు కళ్ళ మీద నిలబడి మనసులో ఉన్నది కక్కడం అవ్వట్లేదురా భయ్. ఇక్కడ లేని హీరోయిజం అంతా మన అనుకున్న వాళ్ళ మీదనే. వాళ్ళు ఉన్నప్పుడే జాగ్రత్త పడ్డం తెలియదే మనకి. మనుషులం కదా అంతే. నీతోటి దాంతోటి దోస్తిలా బాగా అర్థమైంది. కానీ నీకు మాకు తేడా ఉందిగా. నువ్వు ఆగిన ప్రతిసారి నా లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ దొరికినాయి. నన్ను చూసిన గుట్ట దగ్గర ఏరోప్లేన్లు, సర్జరీ అయినాక కూడా కోరుకుపోయినాం. వేరే హాలత్లో తిరిగి వచ్చినాం. అసలు నువ్వు బ్రహ్మం గాడికి పో ఎట్లుండే గుర్తుండేనా? నీకు యాదకుందా
ఆ సీనియర్ గాడు నీ మీద చిన్న రాయేషను ఇచ్చి పడేసిన. ఇప్పుడు నేను దాని చిట్టీలు తెచ్చిన నా వరకు దాంతో గడిపిన క్షణాలు నా దెబ్బలు కాసిన నా కోపాన్ని భరించిన నా జిందగీ మొత్తం నువ్వే ఉన్నావు బే. ఇప్పుడే అర్థమవుతుంది నాకు. తొయ్ కెప్టెన్, యు ఓకే? యా. ఓకే, ఒక్కసారి నన్ను కనపడమని అడిగిందిరా. మొదటిసారి నిన్ను అడుగుతున్నా, నన్ను మాఫ్ చేయి. ఒక్కసారి స్టార్ట్గా పంజా మేరే ఉస్తాద్. This is Udan 413. Captain is incapacitated. Requesting priority landing. Mayday copied. Call when ready to approach. Runway News 27. 413. You clear to land on runway 27. Winds range between 25 knots to 35 knots. Udan 413. Is the runway visible? I repeat, Udan 413. Is the runway in sight? నన్ను లైఫ్ లాంగ్ గిల్ట్లో పెట్టద్దు ఒక్కసారి. ఏ జాగ్రత్త. సూర్య, బండి అక్కడ పడిపోయింది. నువ్వు ముందు రెస్ట్ తీసుకో సరే? కాదు, తీసుకొచ్చారా? వెతుకుతాం. వెతకడం ఏంటి? అరే ఫస్ట్ థింగ్ సెట్ కానీ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. కంప్లైంట్ ఏంట్రా? రే సూర్య, Oh, sir, this is your moment. How can you miss it? Yeah, I know. Fish. It's your water salute. చూడండి రాయల్గా. Ladies and gentlemen, this is Captain Joseph D'Souza. Welcome to Bangalore. On a personal note, this is my last flight as pilot and captain. I was really looking forward to this. But unfortunately, Naku, landing chase avakasam raledu. You must have noticed clearly that this was tough landing in this weather. And if we've touched down, we're on the ground safely, it's because of this man sitting here right next to me, First Officer Surya. Let me also add here that he is the hero of the hour. Thank you for choosing Udan. Dhanyavad. I'm also convinced Chiku ki Narnia Biruva koni wali. Konistanu. I'll get her that. Whew. Okay, here's the water salute for my last flight and retirement. Huh. This is to thank you, sir, for the service you've been giving all these years. Well, thank you, Surya. You deserve it. E salute. Nike. Salute nake, but nenu nikusthunnanu. You did good. Eyes on the runway. Hey. ఇద్దరు కలిసారా? పాటికి బయట నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కాదురా, ఉస్తాద్. మా నాన్న చూడాలి ఇలా. చూసేం బిక్తాడు. కొన్ని రోజుల్లో నా కాలగడిగిపోతున్నాడు కదా. బలుపు. అవును, ఫ్లైట్ ఎలా ఉంది ఫస్ట్ ఆఫీసర్? ఇంకా 2 చక్రాల మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. We're destined to meet today. I don't know about you, but payoff for me is Narnia wala Biruva. Thank you. Ustad నీకు త్వరగా దొరుకుతుంది. I wish.
సూర్య ఇంకా చాలు, పద పోదాం. దొరకదు, ఎన్నేళ్ళైంది.